నమస్తే, వెల్కమ్ టు టీవీ3 బులెటిన్ లో అప్డేట్స్ చూద్దాం. పోరాడిన సామాజిక యోధుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. శుక్రవారం బీసీ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద 199 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నరసింహ, జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు, రాష్ట్ర టూరిజం అభివృద్ధి చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు చదువుకుంటూనే సమాజం బాగుపడుతుందని జ్యోతిబా పూలే దృఢంగా నమ్మేవారని తెలిపారు. జ్యోతిబా పూలే ఆశయాలకు అనుగుణంగా నేడు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులచే నాణ్యమైన విద్యను బోధిస్తున్నామని, ఉచితంగా యూనిఫామ్స్, పుస్తకాలు, నోట్బుక్స్, నాణ్యమైన భోజనం, త్రాగునీరు అందిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం బీసీ ఉద్యోగుల డైరీ ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ వి రామారావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీనివాస్, బీసీ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ నాయక్, కుల సంఘ పెద్దలు, అధికారులు, ఇతరులు పాల్గొన్నారు. సందర్భంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. ఎందుకంటే నా ముందు మాట్లాడిన వాళ్ళు ప్రతి ఒక్కరూ వారంతూ మహాత్మా జ్యోతిబా పూలే గారు ఇచ్చిన దిశానిర్దేశం ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడారు, చదువు గురించి మాట్లాడారు. తర్వాత వాళ్ళ మాటల్లో సమాజంలో చైతన్యం కల్పించాలి, ఎడ్యుకేషన్కి ముందు తీసుకుపోవాలని, ఇది చాలా సంతోషమైన విషయం. మీకు అందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు సూర్యాపేట జిల్లాలో కూడా మనం ఈ జయంతి అంత ఘనంగా నిర్వహిస్తున్నప్పుడు జ్యోతిబా పూలే గారి చరిత్ర కోసం చాలామంది మాట్లాడారు. ఆ రోజు ఉన్న విషమ పరిస్థితులు, అది అన్టచబిలిటీ విషయం కావచ్చు, మహిళల పరంగా ఉన్న ప్రత్యేకంగా ఉన్న ఇబ్బందులు, అది సతీ వ్యవస్థ కావచ్చు, అదేవిధంగా విడో అయిన మహిళలకి పడుతున్న ఇబ్బందులకు సంబంధించి కావచ్చు, ప్రత్యేకంగా మహిళలకు సంబంధించిన చదువు సంబంధించి వారు చదివితేనే బాగుపడతారు, వాటి కోసం ప్రత్యేకంగా వారితో పాటు సావిత్రిబాయి పూలే గారికి కూడా వారు చదువు చెప్పి, వారితో పాటు వాళ్ళ సిస్టర్ కూడా వాళ్ళిద్దరికీ చదువు చెప్పి, చదువు గురించి ఆనాటి వారు పూణేలో చేసిన కృషి, అక్కడ వేసిన పునాదీలు ఇప్పుడు ఎన్నో రంగాలు మనకి మహిళలు ఉన్నత స్థానంలో, అది ఏ రంగం అయినా, అది స్పోర్ట్స్ అయినా, ఎడ్యుకేషన్ అయినా, అడ్మినిస్ట్రేషన్ అయినా, చివరిలో దేశాల నుంచి మనం పంపించిన స్పేస్ షిప్స్లో కూడా మహిళలు మనకు కనిపిస్తూ ఉన్నారంటే అది చదువు వల్లనే సాధ్యమైంది. సో ఆ స్ఫూర్తిని ప్రత్యేకంగా వారు మనకి ముందు దారి చూపించారు. దానికి చాలామంది వాళ్ళంతు సహాయశక్తులు కల్పిస్తూ సమాజానికి ముందు తీసుకుపోవడానికి కృషి చేస్తున్నారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ కూడా జిల్లా పోలీస్ యంత్రాంగం తరపున మీ అందరికీ నమస్కారాలు. జ్యోతిబాబు పూలే జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు మనం 199వ జయంతిని సూర్యాపేట పట్టణంలో ఇంత ఘనంగా నిర్వహించుకోవడం, దానికి నేను హాజరు కావడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ తెలుసు, 199 సంవత్సరాలలో క్రితం పుట్టినటువంటి ఒక వ్యక్తిని ఈరోజు కూడా మనం
అంతే భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటూ ఒక మహాత్మునిగా మనం పిలుచుకుంటూ ఉన్నామంటే ఆయన సమాజానికి చేసినటువంటి సేవ మనందరికీ ఆదర్శప్రాయం, అనుసరణీయం. సో అలాంటి వ్యక్తి సమాజంలో ఆనాడు ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి మహిళల పట్ల ఉన్నటువంటి మహిళా సమాజంలో ఉన్నటువంటి అసమానతలు, పురుషాధిక్య సమాజంలో ఉన్నటువంటి ఈ మహిళల యొక్క వివక్షతని వ్యతిరేకంగా పోరాడి మహిళలు అభివృద్ధిలో ముందుకు రావాలంటే విద్య అనేది చాలా అవసరం అనేటువంటిది గుర్తించి ఆయన విద్య కోసం చేసినటువంటి సేవ భారతదేశంలో ఒక గొప్ప సేవగా మనం కొనసాగించవచ్చు. అదే స్ఫూర్తిని తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా మనం చూస్తున్నాం, బాలికల విద్య కోసం కస్తూరిబా గాంధీ పాఠశాలలు అయితేంది, అదేవిధంగా గురుకులాల్లో అమ్మాయిలకు ప్రత్యేకమైనటువంటి స్కూళ్ళు అయితేమి, అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్, మోడల్ స్కూల్స్, ఎన్నో రకాలమైనటువంటి విద్యా వ్యవస్థలని మనకు అందుబాటులో తెచ్చింది. మనం అందరం ఈరోజు మహాత్మా జ్యోతి బాపులేని ఆదర్శంగా తీసుకోవాలని అంటే ఏ మూలన, ఏ సమాజంలో, ఏ కాలనీలో, వార్డులో ఏ ఒక్క అమ్మాయి కూడా విద్యకు దూరంగా ఉండకుండా చేయాల్సినటువంటి అవసరం మనకెంతో ఉంది. మనం ఆ రోజే మనం చిన్నప్పుడు మనం గ్రహించినాం, ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్నాం, విద్య లేనివాడు వింత పశువు అన్నాం. ఎందుకు? సరిగా విచక్షణ ఉండదు వానికి, సరిగా సమాజంలో మంచి చెడులని గ్రహించలేడు. దానివల్ల ఎన్నో నేరాలు, ఘోరాలు